నేను ఈ సందర్భంగా కొన్ని విషయాలు ఇంతకుముందు మాట్లాడుకోదలుచుకోలేదు, కానీ ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా. మరి దానికి ఎండోమెంట్స్ వాళ్ళు సమాధానం చెబుతారా? ఆర్కియాలజీ వాళ్ళు సమాధానం చెబుతారా? లేదు, ఇవాళ అడిగి చెప్పినట్టే రఘుపతి గారు నేను అప్పట్లో శాసనసభ్యుని కాబట్టి నేను బాధ్యత తీసుకోనని ఆయన సమాధానం చెబుతానంటే సంతోషమే. రామనారాయణ స్వామి గుడి అనేది మీకు తెలుసు, అది ఏన్షియంట్ మాన్యుమెంట్. దాంట్లో గాలిగోపురం మీద ఉన్నటువంటి పాత కలశాలు తీశారు, కొత్త కలశాలు పెట్టారు. ఆ పాత కలశాలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఏమైనా రికార్డ్ చేశారా? ప్రిజర్వ్ చేశారా? అమ్మారా? అమ్మితే ఆ డబ్బు ఏమైంది? ఎండోమెంట్స్ వాళ్ళు చెబుతారా? ఆర్కియాలజీ వాళ్ళు చెబుతారా? లేదు, నేనే బాధ్యుడిని మాజీ శాసనసభ్యులు చెబుతారో? ఎవరైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ధ్వజస్తంభం తీశారు, ధ్వజస్తంభం మీద ఆచ్ఛాదనలు ఉన్నాయి. అవి వెండా, బంగారమా, ఇత్తడా, ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలియదు. అది ఏమైంది? ఈవెన్ చిన్న ఇసుక రేణు అయినా సరే దానికి అక్కడ ప్రిజర్వ్ చేయాలి, దానికి రికార్డ్ చేయాలి, పంచనామాలాగా చేయాలి, చెప్పాలి. రామనారాయణ స్వామి దేవస్థానం గర్భగుడిలో తవ్వకాలు చేశారు, వాటి గురించి రికార్డ్స్ ఉన్నాయా? ధ్వజస్తంభం కింద కూడా తవ్వారు. బాపట్లలో భక్తులు చెప్పుకుంటున్నారు మూల విరాటిని తీసి మళ్ళీ పెట్టారని. మరి నిజమో కాదో నాకు తెలియదు, నేను ఆరోపణ నేను చేయట్లేదు, కానీ భక్తులు మాట్లాడుకుంటున్న మాట చెప్తున్నాను. అదే అయితే వాటన్నిటికీ సంబంధించి ఆర్కియాలజీ వాళ్ళు సమాధానం చెప్పాలి. వీటన్నిటిని కూడా మేము సమాచార హక్కు ద్వారా ఇంకా కొంత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాం. అదంతా వచ్చిన తర్వాత కూడా తప్పకుండా మళ్ళీ మీ ముందుకి, ప్రజల ముందుకి రావటం జరుగుతుంది. ఇంకో విషయం, రామాయణ కూటానికి భక్తులు దాతలు ఇచ్చిన డబ్బులు మేము ఇవ్వలేదు. ఎండోమెంట్స్కి ఒక 40 లక్షలు 50 లక్షలు వస్తే వాటిలో నుంచి 40 లక్షలు దానికి ఇచ్చాము అని. ఆ రామానుజ కూటమిని ఎమాల్గమేషన్ చేశాము దేవస్థానంలో అన్నారు. మీరు రామానుజ కూటమి ఇచ్చినటువంటి దాతలు వాళ్ళ వారసులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఒక ఆశయం కోసం దాన్ని ఇచ్చారు. ఆ ఆశయాన్ని కొనసాగించాల్సిన అవసరం, పజనం చేయాల్సిన అవసరం ప్రజాప్రతినిధిగానో అధికారుల మీద ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. భక్తులు, పాఠశాలలు సేదతీరటానికి, ఉండటానికి పెట్టినటువంటిది అది. మీరు దాన్ని, మీ అందరికీ తెలుసు, పబ్లిక్ అంతా తెలుసు, దాన్ని ఏ విధంగా కూల్చేశారో, దాని కలప ఏ విధంగా తీసుకెళ్ళబోతే ఎంత గొడవ అయిందో, దాన్ని అక్రమంగా ఒక 11 సంవత్సరాలు లీజుకి ఇవ్వబోతే ఒక అధికారి దాన్ని బయట పెడితే ఆ అధికారిని సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు, ఇవన్నీ కూడా బాపట్ల ప్రజలు మర్చిపోవాలి. సరే చేశారు, చేసినప్పుడు మీరు ఏం చేయాలండి? వాళ్ళ ఆశయాలు, దాతల ఆశయాలు కొనసాగించడం కోసం దానికి కొంత స్థలాన్ని ఉంచి మిగిలింది ఏదన్నా ముందు వైపు ఏదన్నా కొట్లు లాంటివి కట్టడం అనేటువంటి సమంజసం. దాంట్లో మీరేం చేశారు? ఇవాళ ఒక లాడ్జి కట్టారు, పైగా దాన్ని భావనారాయణ సంఘంలో కలిపామని చెబుతున్నారు. అంటే అది దేవస్థానం ఆస్తి, దాంట్లో వచ్చే ఇన్కమ్ దేవస్థానం. లాడ్జీల్లో మాంసం తినేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా సంసారంలో ఉండేటువంటి వాళ్ళు దేవస్థానానికి సంబంధించిన దాంట్లో ఇటువంటి కార్యక్రమాల మీద ఆదాయం వస్తుందని చెప్పటం అనేటువంటిది అది ఎంతమటికి సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఆ రామాయణ కూటమి దాతలను మీరు సంప్రదించకుండా చేసినటువంటి అంశం తప్పు అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రెండోది, సమాచార హక్కు చట్టం కింద మన దేవాదాయ శాఖ వాళ్ళని అడిగితే వారు భావనారాయణ స్వామి గుడి, శివాలయం, తూర్పు సత్రం, రామానుజ కూటమి వీటన్నిటికి సంబంధించి 2020-24 మధ్య ఆదాయానికి సంబంధించి మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు అని చెప్పారు. ఆదాయం అంతా ఏమైపోయిందో అధికారులు చెప్పాలి. అన్నిటికీ బాధ్యత తీసుకున్నటువంటి రఘుపతి గారు కూడా చెప్పచ్చు, మాకేం అభ్యంతరం లేదు. రాశారు. ఆయన ఏదో అన్నాడు, ఆయన మీద ఏదో నాకు మంచి అభిప్రాయం ఉంది అంటే ఇప్పుడు నేనేదో చెడ్డ పని, బేవాస్ పని ఏమైనా చేసినట్టు అది కదా. నేను చేసింది మంచి పనే కదా, తప్పు పని ఏం చేయాల. మరి ఆయన ఎట్లా ఎందుకు మాట్లాడారనేది ఆయన మీద నాకు గౌరవం ఉంది. ఆయనతో నాకేం వ్యక్తిగతమైన విభేదాలు లేవు, లేకపోతే నేనేమో రాజకీయంగా విభేదాలు ఉండడానికి నేను ఆ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని కాదు.
రాజకీయ నాయకులతో సంబంధాలంటే రఘుపతి గారితో సత్సంబంధాలు ఉన్నాయి, వర్మ గారితో ఉన్నాయి, సతీష్ గారితో ఉన్నాయి. నేను అందరితో బాగానే ఉంటాను, అందరితో మాట్లాడుతూనే ఉంటాను. ఆయన ఇంకో మాట అన్నాడు అందుట్లో, రేపు రథోత్సవం పెట్టుకొని ఈ రోజున ఈ విధంగా ఎందుకు ఆయన రాయాల్సి వచ్చిందో, ఎవరు మెప్పు కోసం చేశాడు అనే మాట అన్నాడు. నేను భావదేవుని అనుగ్రహం కోసం చేశా ఈ పని, ఒక భక్తుడిగా, ఒక దాతగా. నాకు ఎవరి మెప్పు, ఏ నాయకుడి మెప్పు అవసరం లేదు. ఈయన మెప్పు కోసం చేసేవాడిని అయితే ఆయన శాసనసభ్యుడిగా ఉండగా జిల్లా సాధన విషయంలో నేను స్వయంగా దాదాపు ఒక 25-30 మంది న్యాయవాదుల్ని నేను కలుపుకొని స్వచ్ఛందంగా ఎన్జిఓ హోంలో ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి జిల్లా సాధన విషయంలో శాసనసభ్యుడు కోన రఘుపతి గారికి ఆయన చేసే ప్రయత్నానికి మనం మద్దతు ఇవ్వాలని నేను మద్దతు పలికినోడిని. ఆ రోజు నేను రఘుపతి గారిని మెప్పు కోసం చేయలేదు, ఇంకోళ్ళ కోసం చేయలా. ఆ రోజున కూడా నన్ను ఇవాళ రఘుపతి గారిని ప్రశ్నించినట్టే వేరే వాళ్ళు కూడా ప్రశ్నించారు. నువ్వు ఏ పార్టీకి చెందనోడివి కదా, నీకెందుకు ఇది, నువ్వెందుకు మాట్లాడావు, నువ్వెందుకు ఆయన సపోర్ట్ చేస్తున్నావు అని. నేను ఆయన్ని వ్యక్తిగతంగా శాసనసభ్యుడిగా సపోర్ట్ చేయలేదయ్యా. జిల్లా సాధన అనే విషయంలో, ఇది జిల్లా కేంద్రంగా జిల్లా సాధన అనే విషయంలో ఒక న్యాయవాదులుగా మాకు కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి, ఆయన ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేశామని ఆ రోజు చెప్పాను. అదే పద్ధతిలో భావదేవుని సాక్షిగా చెబుతున్నాను, నేను ప్రెస్ నోట్ ఇచ్చినటువంటి విషయం నాకు ఆ భావనారాయణ స్వామికి తప్ప మూడో వాళ్ళకి తెలియదు. అది వాడు చూసేదాకా నేను ఎవరి మెప్పు కోసం చేయలేదని వారికి నేను ఈ సందర్భంగా సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నాకు అవసరం లేదు, నేను రాజకీయాల్లో లేను, ఏ పదవుల కోసం వాటి కోసం దేవాలయ విషయాలను అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదని నేను ఆయన మొదటి విషయంగా నేను మనవి చేస్తాను. నమస్కారం, స్వాగతం. మీ అందరికీ తెలుసు, నేను మొన్న ఈ ఒక 2 days బ్యాక్ ఈ భావనారాయణ స్వామి దేవస్థానానికి సంబంధించి పునర్నిర్మాణం కోసం వసూలు చేసినటువంటి విరాళాలకు సంబంధించి వాటి వివరాలు భక్తులకి చెప్పాలి, దాతలకి చెప్పాలి అని చెప్పి నేను ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మరి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కోన రఘుపతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఆయన కొంత వివరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా నా గురించి కొంచెం మాట్లాడినందువల్ల ఇంకా దానికి తోడు ఇంకా దేవాలయానికి సంబంధించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ద్వారా బాపట్ల ప్రజలకి, భక్తులకి, దాతలకి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.